రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, యేసయ్యతోని జీవితము నిత్య జీవన మకరందము. రక్షణ మాధుర్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె నరేష్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చదవబడిన బైబిల్ పఠనం గాస్పెల్ లూక్ చాప్టర్ 8 40 to 42 వర్సెస్ వరకు మనం చదువుకున్నాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 40 నుంచి 42 వచనాల వరకు చదువుకున్నాం. పిల్లరా, క్రీస్తు శకం 60వ సంవత్సరంలో మరి వైద్యుడైనటువంటి లూకా థియోఫిలాస్కి ఇప్పుడు చదువుకుంటున్నటువంటి మనకి అన్యులుగా ఉండి రక్షించబడినటువంటి వారికి రాసినట్లుగా మనం చూస్తున్నాం. లూకాకి మరొక పేరుంది, లూసియా అని కూడా పిలిచేవాళ్ళు ఆయన్ని. అనగా లూసియా అనగా ప్రకాశించుట అనేటువంటి అర్థం వస్తుంది. పిల్లరా, క్రొత్త నిబంధనలో మీరు లూకా అనే పేరు కేవలం 3 సార్లు మాత్రమే చూడగలుగుతారు. అంతగా అతను పరిచయం చేశాడు కానీ పేరు ఎక్కువగా లేదు. ఈయన లూకా గ్రీసు దేశస్థుడు. పౌలు మరి సువార్తను ప్రకటించడానికి మాసిదోనియా ప్రాంతానికి వచ్చినప్పుడు పౌలు ద్వారా రక్షింపబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే డాక్టర్ లూక్ అని మనకి బైబిల్ తెలియజేస్తుంది. పిల్లలు, మంచి వైద్యుడిగా ఉన్నాడు. ఇక్కడ పౌలుకి మంచి స్నేహితుడిగా కూడా ఉన్నాడు. పౌలు యొక్క సువార్త ప్రయాణాల్లో తరచూ పౌలుతో పాటు లూకా కూడా ప్రయాణించాడని మనకి తెలుస్తూ ఉంది. ప్రియమైన వైద్యుడు అని పౌలు ఇతన్ని సంబోధించినట్లుగా కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. అన్యుడిగా ఉండి రక్షింపబడినటువంటి వ్యక్తి. మీరు చదవండి సరిగా లూకా సువార్తని. ఖచ్చితమైన చరిత్ర సంబంధమైన ఆధారాలతో లూకా సువార్తను రాశాడు. అంత గొప్ప సత్యాన్ని మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, సరే, మనం చదువుకున్న 8వ అధ్యాయం 40 నుంచి 42 వచనాల్లో ఒక సంఘటన జరిగినట్లుగా మనము చూస్తున్నాం. పిల్లరా, యేసు ప్రభు వారి దగ్గర జరిగినటువంటి సంఘటన. యాయిరు అనేటువంటి ఒక గొప్ప అధికారి ఆయన దగ్గరికి రావడం మనం చూస్తున్నాం. యాయిరు అంటే గ్రీకులో జైర్ అంటారు, ఇంగ్లీష్లో జైరస్ అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటి? యాయిరు అంటే అర్థం హీ ఎన్లైటన్, ఆయనే వెలిగించును అని అర్థం వస్తుంది. ఇతని గురించి 2 మాటలు మీకు చెప్పి నేను వాక్యంలోకి వెళతాను. ఇతను యూదా సమాజానికి కేంద్ర నాయకుడండి. అంటే గొప్ప పొజిషన్లో ఉన్నాడు ఇతను. హీఈస్ ద రూలర్ ఆఫ్ సునగోగ్. గొప్ప పదవిలో ఉన్నాడు ఇతను. ఊరు పేరు చెప్పాలంటే ఇతనిది కపెర్నహూము. ఆ కపెర్నహూము కాపురస్తుడు ఇతను. ఇతని పేరు మత్తయి గారు రాయలేదు, యోహాను రాయలేదు, కానీ మార్కు, లూకాలు మాత్రమే ఇతని పేరుని మెన్షన్ చేశారు, వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఏమిటి ఇక్కడ జరిగింది? చాలా గొప్ప నాయకుడు, సమాజంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి. నేనేమంటున్నానంటే, ఎంత గొప్ప నాయకులైనా వారికి కూడా నలిగిపోయే సమస్యలు కొన్ని ఉంటాయండి. వాళ్ళు బాగున్నారులే అనుకుంటానికి ఆస్కారం లేదు. ఎంత గొప్ప నాయకులైనా నలిగిపోయే సమస్యలు కొన్ని ఉంటాయి. ఈయనకు ఒక కుమార్తె ఉంది. ఆమెకు 12 సంవత్సరాలు. ఆమె చావు బతుకుల మధ్య ఉంది. ఆ సమస్యతో ఈయన నలిగిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఆకస్మికంగా మరణించటానికి సిద్ధంగా ఉంది ఆ అమ్మాయి. ఆ పిల్ల జీవితం పునరుద్ధరించబడాలని ఆ తండ్రి కోరుతున్నాడు. జీవితం పునరుద్ధరించబడాలండి. కొందరైతే సమాజంలో ఉన్న పేరు ప్రతిష్టలను పట్టించుకుంటూ ఫ్యామిలీని పట్టించుకోరు కొందరు. ఇది తప్పండి. సమాజము కన్నా ముందు ఫ్యామిలీ ఇంపార్టెంటే కదా. ఆలోచించండి. సమాజము కన్నా ముందు ఫ్యామిలీ అవసరం. ఎవరేమైతే నాకెందుకు పోనీలే, చస్తే చావనీలే అనుకోలేదు ఇతను. ఈ మాటలు అర్థం చేసుకోండి పిల్లలు. కొందరైతే చాలే మనం సెటిల్ అయ్యాంలే, పోనీలే, కూతురేగా పోనీలే అని అనుకుంటారు కొందరు. ఎవ్వరూ కూడా రక్తబంధం ప్రీతి ఉన్నవాళ్ళు బిడ్డలు చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోరు కదా. కానీ కొందరు ఉంటారు కసాయి వారు.
ఏం కాదులే అన్నట్లుగా చూస్తూ ఉంటారు పిల్లలు, పోతే పోనీలే. కానీ ఈ తండ్రి, ఈ యాయీరు అలా ఎప్పుడూ అనుకోలేదండి, అలా ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆ బిడ్డ జీవితం పునరుద్ధరించబడాలి. సో ఈరోజు మీకు నేను ఇచ్చే వాక్యం యొక్క అంశము రెస్టోరేటివ్ లైఫ్, పునరుద్ధరణ జీవితం. ఈరోజు వాక్యం యొక్క అంశము పునరుద్ధరణ జీవితం. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ రెస్టోరేటివ్ లైఫ్. పునరుద్ధరణ జీవితం అంటే ఏమిటి? ఏ సమయానికి అది జరిగేటట్లుగా దేవుడు నిర్ణయిస్తున్నాడండి. ప్రతిదానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. అయితే ఎన్ని కాలాలు దాటిపోయినా సరే మీరు పునరుద్ధరించబడుతున్నారా, లేదా పడిపోయిన స్థితిలోనే ఉంటున్నారా? ఎన్ని కాలాలు మారిపోతున్నాయి, ఎంత ఆయుష్కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు మీ జీవితంలో, ఒక్కసారి టర్న్ చేసుకుని ఆలోచించండి. ఈ యాయీరు కుమార్తె పునరుద్ధరించబడాలని తండ్రి తాపత్రయపడుతూ ఉన్నాడు. అంటే కుదురుకోవాలి, తన కుటుంబం కుదురుకోవాలి, సెటిల్ కావాలని చూస్తున్నాడు. ఉపోద్ఘాతులు మీకు వచనాన్ని చదివించాలని ఆశపడుచున్నాను. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 3rd chapter verse 21. అపోస్తుల కార్యములు 3:21 చదువుకుందాం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాస ఇండుట ఆవశ్యకం. చూస్తున్నారా? అవశ్యం. జరగాల్సిన ప్రతిదానికి దేవుడు ఒక కాలాన్ని నియమించేశాడండి. ఇదేంటండి, ఇంత పెద్ద ఫ్యామిలీలో ఆ అమ్మాయి చచ్చిపోవడం ఏంటి అనుకుని కొందరు అనుకుంటూ ఉంటారు. ప్రతిదానికి దేవుడు కాలాన్ని నిర్ణయించాడు. కుదురుబాటు కాలములు అనేటువంటి పదం ఇక్కడ వాడబడింది పిల్లలు. దేవుడు నియమించిన కాలం వచ్చేంతవరకు, ఆ టైం వచ్చేంతవరకు కూడా అది జరగదు. మనం ఎంత మనకున్నటువంటి ఆ ప్రోద్బలంతో ముందుకు పడదోసుకుని వెళ్ళిపోతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసేసినా కింద మీద పడినా సరే మన ఆలోచనలు ఒక్కోసారి వ్యర్థమైపోతే కారణం అది దైవ చిత్తం కాదు. దేవుని సంకల్పం లేకుండా నువ్వు ఎంత దూసుకెళ్ళిపోయినా సరే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇంత పెద్ద నాయకుడు, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాడు యాయీరు తన కుమార్తె విషయంలో నలిగిపోతున్నాడంతే. అనేక మందికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి తన కుటుంబం పునరుద్ధరించబడాలని కోరుకుంటున్నాడు. ఆ బిడ్డ వలన కుటుంబం అంతా నలిగిపోకూడదని కోరుకుంటున్నాడు. ఆ కుటుంబం కుదురుపడలేదు. స్థిరపరచబట్టానికి, పునరుద్ధరించబట్టానికి యాయీరు ఏం చేశాడు? మనం ఏం చేయాలి? ఈ పనులు, పునరుద్ధరణ జీవితం ఎలా జరుగుతుంది? అది 4 విషయాలు మనం చదువుకున్న మూలవాక్యాల్లోంచి చూడగలుగుతాం. కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ లూక్ 8th chapter verse 41. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. లూకా 8:41. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి ఎక్కడికి వచ్చాడు? ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఈయన గొప్ప అధికారి, అయినా అనేకులు ఆయన దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వచ్చాడు? ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఎవరి కోసం? తన కూతురు కోసం. ఎవరిని పంపలా, ఆయనే వచ్చాడు ప్రభువు దగ్గరికి. చూడండి పిల్లారా, మన జీవితం పునరుద్ధరించబడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ ద లార్డ్ పర్సనల్లీ. స్వయంగా ప్రభువు వద్దకు రావాలి. ఎవరినో పంపలేదు ఈయన, ఎవరినో పనివాళ్ళనో బానిసలను పంపలేదు, తన కింద సబార్డినేట్స్ని పంపలేదండి. స్వయంగా యాయీరు అధికారే, నాయకుడే ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. రీచ్ ద లార్డ్ పర్సనలీ. స్వయంగా ప్రభు దగ్గరికి రావాలి. అప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? గలిలయ సముద్రానికి వెస్ట్ సైడ్ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యాయీరు అక్కడికి వచ్చినట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రావడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటో తెలుసా అండి? చెదిరిపోయిన హృదయాలకు శాంతి కలిగించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ లోకానికి ప్రభువు రావడానికి గల కారణాల్లో ఒక కారణం, ఏ హృదయాలైతే చెదిరిపోయినాయో ఆ చెదిరిపోయిన హృదయాలకు శాంతి చేకూర్చడం కోసం ఆయన వచ్చాడు. ఈ సంగతి యాయీరు గ్రహించి యాయీరు స్వయంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. నీ జీవితం పునరుద్ధరించబడాలి అంటే
ఉన్న స్థితి నుంచి ఉద్ధరణలోనికి రావాలి అంటే నీవే స్వయంగా ప్రభువు దగ్గరికి రావాలి. ఈ మాటల యొక్క అర్థం అదే పిల్లరా. ఎంతటి వారైనా సరే యేసుక్రీస్తు వద్దకు రావాల్సిందే. ఈ రోజుల్లో దుఃఖించే విషయం ఏంటో చెప్పనా అండి? చావనైనా చస్తున్నారు కానీ యేసుక్రీస్తు సిలువను గ్రహించలేని దుస్థితిలో ఉన్నారు. నేనేంటి అటు వెళ్ళటం ఏంటి, అక్కడికి వెళ్ళటం అంటున్నాడు. అంతే. చావనైనా చచ్చిపోతున్నారు కానీ యేసుక్రీస్తు సిలువను గ్రహించలేని దుస్థితిలో జీవిస్తున్నారు కొందరు. ప్రియులారా, ఈయన గొప్ప అధికారి, గొప్ప నాయకుడు. ఈజ్ ద రూలర్ ఆఫ్ సునగోగ్. యూదా సమాజానికి కేంద్ర నాయకుడు ఇతను యాయీరు. ఈ జైరస్ స్వయంగా ప్రభు వద్దకు వచ్చాడు. దేవుడు పిలుస్తున్నాడు. ఒకవేళ నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావేమో, చెడ్డ కార్యాలు చేసి సిగ్గుతో తలదించుకుని ప్రభు యుద్ధకు రాలేకుండా ఉన్నావేమో, అయినా సరే కమాన్ టు మీ అంటున్నాడు దేవుడు. రిటర్న్ కమాన్ టు మీ, మరలా తిరిగి రండి అంటున్నాడు దేవుడు. చావును ఆశ్రయించొద్దు, ప్రభు వద్దకు రా, నీ జీవితం పునరుద్ధరించబడుతుంది. బుక్ ఆఫ్ జెర్మియా 3rd chapter 22nd and 23rd verses చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22-23 వచనాలు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. ఇది ఒక అద్భుతమైన వాగ్దానం అండి. ఆధ్యాత్మికతలో దిగజారిపోయిన వారికి దేవుడి నుంచి ఒక అద్భుతమైన వాగ్దానం వస్తుంది. ఏమంటున్నాడు? మీరు తిరిగి రండి, ప్రభు మిమ్మల్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నాడు. అంతేకాదు మిమ్మల్ని బాగు చేస్తారని కూడా వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఒకవేళ జారిపోయావు, దిగజారిపోయావు, వెనక జారిపోయావు, భ్రష్టత్వం అయిపోయావు, అయినా సరే పోయింది లేదు. తిరిగి రండి, కమాన్ టు మీ, రిటర్న్ టు మీ, కమాన్ టు మీ. తిరిగి రండి, నేను మిమ్మల్ని స్వీకరిస్తాను, యాక్సెప్ట్ చేస్తానంటున్నాడు దేవుడు. అంతేకాదు నేను మిమ్మల్ని బాగు చేస్తాను. వా, ఇది అద్భుత వాగ్దానం కాకపోతే మరేంటండి? చావనైనా చస్తారు కానీ నేను రానంటే ఎట్లా అండి? నీ బాగు కోసమే కదా ప్రభు పిలుస్తున్నాడు. నీ జీవితం పునరుద్ధరించబడాలని పిలుస్తున్నాడు. ఈ మాటలు అర్థం చేసుకోండి. పడిపోతున్నాడు మానవుడు. బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు, మళ్ళీ పడిపోతున్నాడు. జీవితం ఎలా అయిపోయిందంటే అప్ అండ్ డౌన్ బతుకు అయిపోయింది. అప్ అండ్ డౌన్ బతుకు. పడిపోవడం, ప్రభువా నేను తప్పు చేసిన క్షమించాను, మళ్ళీ దేవుడి దగ్గర రావడం, దేవుడు మళ్ళీ క్షమించడం, బాగు చేయడం, మళ్ళీ పడిపోవడం, మళ్ళీ లెగడం, మళ్ళీ పడిపోవడం. ఇదే బ్రతుకు. గ్రాఫిటీ అని వన్ ఆఫ్ ద పాయింట్ ఆయన ఏమంటున్నాడంటే, ద రోడ్ టు హ్యాపీనెస్ ఈజ్ ఆల్వేస్ అండర్ కన్స్ట్రక్షన్ అన్నాడు. ద రోడ్ టు హ్యాపీనెస్ ఈజ్ ఆల్వేస్ అండర్ కన్స్ట్రక్షన్. సంతోషానికి ప్రయాణించేటువంటి మార్గం అండి ఎప్పుడు కూడా నిర్మాణంలోనే ఉంటుందండి. ఎప్పుడు కూడా పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయిందని చెప్పడం లేదట. ద రోడ్ టు హ్యాపీనెస్ ఈజ్ ఆల్వేస్ అండర్ కన్స్ట్రక్షన్. ఎప్పటికీ కూడా నిర్మాణంలోనే ఉంటుంది. ఈ మాట అర్థం చేసుకోండి పిల్లలు. అన్ని రోగాల్లో కల్లా గొప్ప రోగం పాపం. పాపం అనే రోగాన్ని నయం చేయటము అన్ని స్వస్థతల్లోకెల్లా గొప్ప స్వస్థత అండి ఇది. హల్లెలూయా. ఇది ప్రభు అక్కడే బాగు చేయగలడు. ఎందుకంటే సమస్త పాపము కొరకు ప్రాణాన్ని త్యాగం చేసి సిలువలో రక్తాన్ని చిందించాడు ఆయన. అందుకని స్వయంగా మనం ప్రభు దగ్గరికి వస్తే మన జీవితం పునరుద్ధరించబడుతుంది. యాయీరు తన కుమార్తె కోసం ఎవరినో పంపలేదు, తనే స్వయంగా ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. రీచ్ ద లార్డ్ పర్సనల్లీ, రీచ్ ద లార్డ్ పర్సనల్లీ. ప్రభు దగ్గరికి రావాలి. నువ్వు స్వయంగా వస్తే నీ జీవితం పునరుద్ధరించబడుతుంది. నిన్ను స్వీకరిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. భ్రష్టత్వంలో ఉన్నా సరే తిరిగి రమ్మని అభయం ఇచ్చి వాగ్దానం ఇస్తున్నాడు. మన జీవితం పునరుద్ధరించబడాలంటే స్వయంగా ప్రభు దగ్గరికి రావాలి. రెండో విషయం ఏం చేశాడో చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 8 verse 41. లోక 8:41 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా రండి. 5
సమాజ మందిరపు అధికారిని యాయూరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, చూస్తున్నారా, యేసు పాదముల మీద పడి, ఈయన ఒక అధికారి, ఒక నాయకుడు అని మీకు ప్రారంభంలో చెప్పాను. ఎంతమంది ఈయన కాళ్ళ మీద పడి ఉంటారు? కానీ ఇప్పుడు ఈయన యేసు పాదముల మీద పడి, అంటే ఏం చేస్తున్నాడు? ప్రభువు ముందు తగ్గించుకుంటున్నాడు. మన జీవితం పునరుద్ధరించబడాలి అంటే సెకండ్లీ ఇన్క్లైన్ బిఫోర్ హిమ్, ఆయన ముందర తగ్గించుకోవాలి. స్వయంగా ప్రభు వద్దకు రావడమే కాదు, వచ్చిన తర్వాత ఏం చేయాలండి? ఆయన ముందర తగ్గించుకోవాలి. ఇన్క్లైన్ బిఫోర్ హిమ్. చాలామంది దేవుని ముందు కన్నా ప్రజలకే ఎక్కువ లోబడిపోతున్నారండి. మనుషుల పాదాల మీద ఎక్కువ పడిపోతున్నారు. దేవుని పాదాలు సరిగా పట్టుకొచ్చుకుంటలేదు. ఎందుకు పడిపోతున్నారు మనుషుల పాదాల మీద? క్షణికమైన అవసరాలు తీర్చుకుంటాం కోసం. మనిషిని గౌరవించు, తప్పులేదు. మనిషిని అభిమానించు, తప్పులేదు. కానీ ఆరాధన మాత్రం మనిషిని కాదు, మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించాలి. ఈ మాట అర్థం చేసుకోండి. మనిషిని పట్టించుకోవద్దని దేవుడు ఎప్పుడు చెప్పలేదండి. తిరస్కరించమని దేవుడు ఎప్పుడు చెప్పడు. గౌరవించాలి, అభిమానించు, మంచిదే. సన్మానం చేయి, మంచిదే. కానీ ఆరాధించటం మాత్రం దేవుణ్ణి ఆరాధించాలి. ఇక్కడ గొప్ప అధికారిన, సమాజంలో కేంద్ర నాయకుడిన యూదుల సమాజానికి, కానీ ప్రభువు పాదముల మీద పడ్డాడు, తగ్గించుకున్నాడు. బ్రతికినంతకాలం మనిషి దేవుని ముందు తగ్గించుకోవలసిందే. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. మనం బ్రతికినంతకాలం దేవుని ముందు తగ్గించుకుంటేనే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు హెచ్చింపిస్తాడండి. ఆయన పాదముల మీద ఎందుకు పడాలో తెలుసా? పాదము మధ్యలో దాటిస్తే పాము, దుష్టుని సంబంధిగా పాముని దేవుడు తన పాదములతో చితక తొక్కాడు. సాతాను శిరస్సును చితక తొక్కాడు. పాదము. మనం ఆయన పాదముల మీద పడాల్సిందే. పాము కూడా దేవుడు సృష్టించిన ప్రాణి. కానీ మనం చదువుకున్న వాక్యాల దుష్టుని దూతగా పాము రూపములో వచ్చి దేవుని బిడ్డలు మోసం చేయటం. ప్రియులారా, దేవుని పాదముల మీద పడాలి. ఆయన పాదముల మీద పడాల్సిందే. మనము పునరుద్ధరించబడాలి అంటే ఖచ్చితంగా దేవుని ముందర తగ్గించుకోవాలి. ఆయన పాదముల మీద పడుట. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. ఎంత ఎదుగుతున్నామంటే అంతగా ఒదిగి ఉంటేనే. అదే చెప్తూ ఉంటారు, పరిశుద్ధుడైన యేసుని పాదాలు పాపిని పరమునకు చేర్చే సోపానాలు అంటారు. పరిశుద్ధుడైన యేసుని పాదములు పాపిని పరమునకు చేర్చేటువంటి సోపానములు. ఆయన పాదముల మీద పడుట. బైబిల్లో ఆయన పాదములను ముద్దాడిరి అన్న మాట ఉంది. పిల్లలు ఎంత తగ్గించుకుంటామో చూడండి. గ్రీకులో దీన్ని ఏమంటారంటే ప్రొసక్కీనో అంటారు. ఆరాధన. హెబ్రీలో షాకా అంటారు. పాదములు ముద్దాట ప్రొసక్కీనో. ఆయన ముందర తగ్గించుకోవాలి. ఇన్క్లైన్ బిఫోర్ హిమ్. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంట్లో భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తున్నప్పుడు వెనక తట్టు నుంచి ఒక స్త్రీ వచ్చింది. ఆమె పాపాత్మురాలు. ఏం చేసింది? కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఏంటి ఇదంతా పిల్లరా? తన పాత రోత జీవితాన్ని ఆయన పాదముల దగ్గర సమాధి చేసేసింది. ఆ రోజుతో కంప్లీట్. ప్రైజ్ ద లార్డ్. ఆయన దగ్గర తగ్గించుకోవాలండి. నువ్వు లోకంలో గొప్ప సుపీరియర్ కావచ్చు, ఉన్నత స్థితిలో ఉండొచ్చు, కానీ ప్రభువు ముందర తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును. తగ్గింపు చాలా అవసరం. ఆయన దేవత్వాన్ని విడిచిపెట్టి మానవుడిగా వచ్చి మానవుల మధ్య సంచరించి మానవులందరి కోసం ప్రాణత్యాగం చేశాడు. ఎంత తగ్గించుకున్నాడు అతను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన జీవితం పునరుద్ధరించబడాలంటే స్వయంగా మనం ప్రభు వద్దకు రావాలి, వచ్చి ఆయన ముందర తగ్గించుకోవాలి. మూడో విషయాన్ని చెప్తాను. కమ్ టు అవర్ టెక్స్ట్, లూక్
8:42 చదువుతున్నాను. 8వ అధ్యాయం 42వ వచనం. ఇంచుమించు 12 ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. అర్థం చేస్తున్నారు ఈ మాటను? స్వయంగా ఆయన వచ్చాడు, అధికారి ఆయన పాదముల మీద పడ్డాడు, తగ్గించుకున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? అయ్యా, నాకున్న ఒక్కగానొక్క కుమార్తె చచ్చిపోవటానికి సిద్ధంగా ఉందయ్యా, నువ్వు మా ఇంటికి రావాలయ్యా అని ఏం చేస్తున్నాడండి? బతిమాలుకుంటున్నాడు. ఆ మాటలు అర్థం చేసుకోండి. మనము దేవుని దగ్గరికి వచ్చినాక, దేవుని ముందర తగ్గించుకున్నాక ఏం చేయాలండి? మిక్కిలి బ్రతిమలాడుకోవాలి. థర్డ్లీ, సప్లికేట్ హిమ్ గ్రేట్లీ. మిక్కిలి బ్రతిమలాడుకోవాలి. మూడవదిగా దేవుణ్ణి ఏం చేయాలండి? మిక్కిలి బ్రతిమలాడుకోవాలి. సప్లికేట్ హిమ్ గ్రేట్లీ, బాగా రిక్వెస్ట్ చేసుకోవాలి. దీన్ని ఇంకో మాటలో చెప్పాలంటే గోజాడుట అంటారు. గోజాడుట. ప్రభువుని బ్రతిమలాడకుంటే మనకి బ్రతుకే లేదని తెలుసుకోవాలి. ఆయన్ని బ్రతిమలాడితేనే మనకు బ్రతుకుంటుంది పిల్లరా. ఇంగ్లీష్లో మాట అంటారు సక్సెస్ త్రూ సప్లికేషన్ అన్నారు. సక్సెస్ త్రూ ద సప్లికేషన్, విజ్ఞాపన ద్వారా విజయం వస్తుంది. ప్రార్థన చేస్తే అద్భుతములు చూస్తామన్నట్లుగా సక్సెస్ త్రూ సప్లికేషన్. బ్రతిమలాడకపోతే మనకు బ్రతుకు లేదండి. ఈ గొప్ప నాయకుడు, అధికారి ఏం చేస్తున్నాడంటే ప్రభు దగ్గరికి వచ్చి మిక్కిలి బ్రతిమలాడుతున్నాడు. ఏమండి, దేవుని మనస్సు నీటి కాలువ లాంటిదండి. పూర్వకాలంలో రాజుల దగ్గరికి వెళ్ళి కాస్త పొగిడినా, కాస్త కష్టాలు చెప్పినా కూడా వాళ్ళ మెడలో వజ్రాలహారమా, రత్నాలహారమా, ముత్యాలహారాలు ఇచ్చేసేవాళ్ళు అన్నట్లుగా ఉన్నా. ఆయన పరమ తండ్రి, ఆయన మనస్సు నీటి కాలువ లాంటిది. ఏదైనా సరే అడిగితే మనకిస్తాడండి. ఇప్పుడు ఈ లోకపు తండ్రిని బతిమలాడితే డాడీ ప్లీజ్, మమ్మీ ప్లీజ్, డాడీ ప్లీజ్, డాడీ మమ్మీ డాడీ అంటేనే ఎంతగా తల్లిదండ్రులు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. పరమ తండ్రి ఎందుకు ఇవ్వడు? కొందరు అంటారు మా నాన్న అట్ట ఇవ్వడు సార్, మా అమ్మ అట్ట ఇవ్వదండి, వేస్ట్ అట్ట మాట ఊరినాడు చెప్తారు కానీ అంటూ ఉంటారు. పరమ తండ్రి ఎందుకు ఇవ్వడండి? ఆయన మిక్కిలి బ్రతిమలాడుకోవాలి. సప్లికేట్ హిమ్ గ్రేట్లీ, ఆ మాట అర్థం చేసుకోండి. పాత నిబంధనలో దేవుణ్ణి మిక్కిలి బ్రతిమలాడుగా అని చెప్పే విషయంలో హన్నాని గురించి బాగా చెప్తారు. హన్నా దేవాలయంలో గోజాడింది, డొల్లాడింది, ఉపవాసాలుంది, దేవుని ఎంతగా బ్రతిమలాడిందంటే ఆమెకి ప్రార్థన చేసి చేసి నోటి మాటలు కూడా లేక గాలి వచ్చినా సరే అలాగే మాట్లాడుతూ దేవుని దగ్గర బ్రతిమలాడుతుంది. ఓ పక్కన భార్య ప్రార్థన చేస్తుంటే ప్రక్కనే భర్త యజ్ఞాలు చేస్తున్నాడు, దేవుని సంతోషపెట్టే ప్రక్రియ చేస్తున్నాడు. భార్య భర్త కూడా ఏకీభవించడం చూశాడు దైవజనుడు ఏలీ. అప్పుడు అంటున్నాడమ్మా, నీ ప్రార్థన దేవుడు విన్నాడులే అమ్మా, ఇంటికి వెళ్ళిపో. మరుసటి ఏటు వచ్చే కల్లా మళ్ళీ సంవత్సరానికి నీ ఒళ్ళో కొడుకుంటాడమ్మా. ఆమె అనుకుంది ముందుకు, బరబా నాకు కుమారుని ఇస్తే నీ మందిరంలో సేవకి ఇచ్చేస్తానయ్యా అని మొక్కుకుంది హన్న. దేవుడు సంవత్సరానికల్లా కొడుకునిచ్చాడు. దేవుని మంది అన్నప్రసన్న అయిపోయి దేవుని సన్నిధికి తీసుకొచ్చి వదిలేసింది. ఆ పిల్లోడు పెరిగి పరిచర్య చేసి పెద్దవాడై రాజులను అభిషేకించే ప్రవక్త అయ్యాడు. అతని పేరే సమూయేలు. తల్లి గోజాడింది, మిక్కిలి బ్రతిమలాడింది తల్లి. క్రొత్త నిబంధనలో మిక్కిలి బ్రతిమలాడింది, గోజాడింది ఎవరంటే కనాను స్త్రీ గురించి చెప్తూ ఉంటారు. తన ఒకగానొక కుమార్తె దయ్యం పట్టి బాధపడుతున్నప్పుడు తన వంశం వాళ్ళు, తన గోత్రికులు అందరూ కూడా ఎవరేమన్నా అనుకొని అందరినీ వదిలేసి తన కుమార్తె కోసం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో అవమానాలు తన జీవితంలో అనుభవించినప్పటికీ కూడా ప్రభువు పెట్టిన పరీక్షలన్నింటిలో నిలిచి ఆయన్ని బ్రతిమలాడుకుని విశ్వాస వీరురాలోని దేవుని చేత అనిపించుకుని తన కుమార్తెని బాగు చేసుకుంది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని బ్రతిమలాడుతున్నావా? నామినల్గా ప్రార్థన చేస్తున్నావా? మిక్కిలి బ్రతిమలాడుకోవాలి. కొందరు పొద్దున్నే లేచి ప్రభా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ స్తోత్రం, ఈరోజంతా చూసుకో యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఇదే ప్రార్థన. లార్డ్ అంటే థ్యాంక్ యూ లార్డ్, ఈరోజంతా చూసుకో. ఏంటి ఆర్డర్ వేస్తున్నావా దేవుడికి? ప్రార్థన విధానం అదే.
భక్తులు వణికిపోతా యెహోవా అని పిలవడానికి గజగజలాడుతున్నారు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు తెలుసా? ఛాన్స్. అబ్బా, తండ్రి, నాయనా అని మొర్ర పెట్టమన్నాడు దేవుడు మనల్ని. స్వతంత్రత ఉన్నటువంటి మనకి ఏంటో నామినల్గా, క్యాజువల్గా, క్లాస్గా అయిపోయింది ప్రేయర్ అనేది. మోకరించడం లేదు, బ్రతిమలాడటం లేదు. జీవితం మాత్రం బాగైపోవాలి, పునరుద్ధరించబడిపోవాలా. ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి? మిక్కిలి బ్రతిమలాడాలి. సప్లికేట్ హిమ్ గ్రేట్లీ. గోజాడే అని ఆలోచించండి. నేనేమంటున్నానంటే, నువ్వు బ్రతిమలాడినంత మాత్రాన బానిస అయిపోవుగా. బ్రతిమలాడితే నిన్ను బానిస అంటారా? నువ్వెవరిని, ప్రజల్ని, మనుషుల్ని బ్రతిమలాడట్లేదు, ప్రభువుని బ్రతిమలాడుతున్నావు. బ్రతిమలాడినంత మాత్రాన బానిసవు కావు, గుర్తుపెట్టుకో. దేవుని బిడ్డవే నువ్వు ఎప్పటికీ దేవుని బిడ్డవే. నీ జీవితం పునరుద్ధరించబడాలి అంటే దేవుని మిక్కిలి బ్రతిమలాడుకోవాలి. నీ జీవితం పునరుద్ధరించబడాలి. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుంటే ఎట్లా? ఉద్ధరించబడాలి. నీ ద్వారా అనేకులు ఉద్ధరణలోనికి రావాలి. సప్లికేట్ హిమ్ గ్రేట్లీ. ఆలోచించు. స్వయంగా ప్రభు వద్దకు రావాలి, ప్రభు ముందర తగ్గించుకోవాలి, ప్రభువుని మిక్కిలి బ్రతిమలాడుకోవాలి. నాలుగవదిగా, చివరిగా చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ లూక్ 8:49 and 50th verse చదువుతున్నాను, జాగ్రత్త వినండి. 8వ అధ్యాయము 49-50 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమపడ్డవద్దని ఆయనతో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. ఎప్పుడైతే యాయిరు అధికారి వచ్చి యేసు ప్రభుతో చెప్పాడయ్యా, నా కూతురు చావు బతుకుల మధ్య ఉంది, నువ్వు రావాలయ్యా అని చెప్పినప్పుడు, బ్రతిమలాడినప్పుడు ప్రభు బయలుదేరుతున్నాడు. ఆయన వెళ్ళుచుండగా, జనసమూహం బాగా ఫాలో అవుతున్నారు. ఆయన వెళ్ళుచుండగా ఈలోపు ఒకడు వచ్చాడు వెనక నుంచి. ఇగో యాయిర్ గారు, ఏమండోయ్ యాయిర్ గారు, మీ అమ్మాయి చనిపోయింది, యేసుని ఇబ్బంది పెట్టమాకండి. మీ అమ్మాయి చనిపోయింది, యేసుని ఏమైనా ఇబ్బంది పెట్టద్దండి. యాయిర్ ఒకసారి అట్లా అయిపోవడం చూసి, ఒక్కసారిగా అలా అయిపోవడం చూసి ప్రభు అన్నాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. ఏమంటున్నాడు? యాయిరుతో, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచగానే మళ్ళీ సిట్రైట్ అయిపోయాడు యాయిరు. ఏంటి అక్కడ అర్థం? చచ్చిపోయి చావు బతుకుల మధ్య ఉంది, రమ్మన్నాడు ప్రభుని. ప్రభు బయలుదేరి వస్తుండగానే అక్కడ వచ్చి, అయిపోయింది, వచ్చి వెళ్ళిపోతా, కార్యక్రమం చూసుకుందాం పద అన్నట్టుగా. ఇంకంత అయిపోయినాకేంటిరా నువ్వు అక్కడ లా లేచిరా వెళ్ళిపోదాం అన్నట్లుగా. వెంటనే ప్రభు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. పునరుద్ధరించబడాలంటే మన జీవితాలు పిల్లలు, నాలుగవది మనం చేయాల్సిన విషయం, ఎక్సర్సైజ్ ద అబ్సల్యూట్ ఫెయిత్. ఖచ్చితమైన విశ్వాసాన్ని మనం అభ్యసించాలి. ఖచ్చితమైనటువంటి విశ్వాసాన్ని అభ్యసించాలి మనం. ఎక్సర్సైజ్ ద అబ్సల్యూట్ ఫెయిత్ అండి. ఖచ్చితమైనటువంటి విశ్వాసం. నమ్మకం అంటే ఏంటో తెలుసా అండి? నమ్మకం అంటే దేవుడు బైబిల్లో వెల్లడిపరిచినటువంటి మాట, స్వభావం తన ప్రకారంగా ఆయన జరిగిస్తాడు అని నమ్మటం. అది విశ్వాసం అంటే. దేవుడు బైబిల్లో వెల్లడిపరిచిన మాట ప్రకారం, తన స్వభావం ప్రకారం నాకు జరిగిస్తాడు అని నమ్మటమేనండి విశ్వాసం అంటే. ఎక్కడ కూడా తప్పిపోకూడదండి, నిబ్బరం చూపించాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చనిపోవుట అంటే అర్థం ఏమిటి? దేవుని పిల్లల విషయంలో నిద్రించుట అంటే, ఇంకా మాటలు చెప్పాలంటే తాత్కాలిక మరణం అంటారు దాన్ని. నిద్రించిన వారు ఒకనాటికి లేస్తారు. ప్రభు అదే అన్నాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. నీ ఖచ్చితమైన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా అభ్యాసం చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ ద అబ్సల్యూట్ ఫెయిత్.